మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా ఈ ఉదయకాలం ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మనము ఉదయకాలపు ఆరాధనలో ప్రసంగి గ్రంథాన్ని ధ్యానిస్తూ ముందుకు వచ్చి ఉన్నాం. అయితే ప్రియులారా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. 7వ అధ్యాయంలో సొలొమోను తన అనుభవంతో కొన్ని విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ విషయాలు అనేది చూసినట్లయితే, ప్రతి మనిషికి కూడా తన జీవితంలో 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మేలైన మార్గము, ఒకటి మేలుకరము కాని మార్గము. ఈ 2 మార్గాలు కూడా దేవుడు నీ ముందే ఉంచుతాడు. అయితే నువ్వు దేనిని ఎన్నుకుంటావో, దేనిలో నడవాలని నీ మనసు నిన్ను ప్రేరేపిస్తుందో అది నువ్వు దానిలో నడిచేవాడిగా ఉంటావు. కానీ సొలొమోను ఏం చెప్తున్నాడంటే, 2 మార్గాలలో మేలైన మార్గాన్ని మనం ఎంచుకున్నట్లయితే మనకి దీవెనకరముగా ఉంటుంది అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అదే విధముగా మేలైన మార్గంలో మనము నడవాలి అంటే దేవుని గురించిన సత్యము మనకి బాగా అర్థము కావాలి. ఒక్కోసారి సహోదరులు ఒక వ్యక్తిని అడుగుతున్నాడు, ఏమనంటే, మీరు ఎందుకు ఎప్పుడు తెల్ల బట్టలు వేసుకుంటారు అంటే ఆయన చెప్పాడంట, ఏమిటంటే క్రైస్తవులు అందరూ కూడా తెల్ల బట్టలు వేసుకుంటున్నారు, అందుకే నేను కూడా వేసుకుంటూ ఉన్నాను అని. అయితే అప్పుడు అవతల వ్యక్తి ఏం చెప్పాడంటే, తెల్ల బట్టలు వేసుకోవడం వల్ల సూర్యుని నుంచి వచ్చే వేడిమి మన శరీరాన్ని అంత బాగా తీవ్రతకు గురి చేయదు. ఈ తెల్ల బట్టల వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది, అందుకొరకే తెల్ల బట్టలు వేసుకోవాలి అని చెప్పారు. అంటే బట్టలు వేసుకున్నారు కానీ ఎందుకు వేసుకున్నారో జ్ఞానం కొంతమందికి ఉండదు. అయితే అలాగే అందరూ ప్రార్థనకు వస్తూ ఉంటారు కానీ ఎందుకు వస్తున్నారో ఆ జ్ఞానము కొంతమందిలో ఉండదు. ఏదో రావాలి, ఏదో కూర్చోవాలి, ఏదో వినాలి అనే ఉద్దేశాలతో స్థానిక సంఘాలలో ప్రార్థనా కూటములలో కూర్చునేవారు కూడా ఉంటూ ఉంటారు. అయితే ప్రియులారా, ఇక్కడ సొలొమోను గారు మనకేం తెలియజేస్తున్నారు అంటే, మనము మేలైన మార్గంలో ఉండాలి అంటే, మనము సత్యమైన మార్గంలో మనం ఉండాలి అంటే మనము జ్ఞానము కలిగి ఉండాలి. ఒక వ్యక్తి తన జీవితంలో జ్ఞానం ఉన్నప్పుడే మేలైన మార్గాన్ని ఎన్నుకోగలుగుతారు. అవగాహన ఉన్నప్పుడే, సత్యము తెలిసినప్పుడే మేలైన మార్గాన్ని ఎన్నుకోగలుగుతారు. నీవు మేలైన మార్గాన్ని ఎన్నుకోవాలి అంటే నీకేం తెలియాలి అంటే ముందు జ్ఞానం ఉండాలి. అయితే ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. దేవుని మాటలలో మనము ఎలాగ వెతకాలి అనేది చెప్తున్నాడు. వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. ఇక్కడ సొలొమోను గారు ఏం చెప్తున్నారంటే, ఏదో వచ్చాము, ఏదో కూర్చున్నాము, ఏదో విన్నాము అని కూర్చుని వెళ్ళిపోతే దేవుని యందు భయభక్తులు నువ్వు ఎప్పటికీ కూడా నేర్చుకోలేవు. ఒక వ్యక్తి వచ్చిన తరువాత దేవుని మందిరములో ఎలాగ ఉండాలి అంటే, వెండిని వెదికినట్లు దేవుని వాక్యమును వెతకాలి. దాచబడిన ధనమును వెదికినట్లు దేవుని వాక్యమును వినాలి. ఒక్కోసారి పొరపాటున మనము ఒక వస్తువును ఒక చోట పెట్టి ఇంకో చోట వెతుకుతూ ఉంటాం. కాసేపు అలిసిపోయిన తర్వాత వదిలేద్దాము అని అనుకుంటామా మనం? అనుకోం. అది దొరికేదాకా మనకు నిద్ర పట్టదు. మొన్న కూడా మా ఇంట్లో మా అమ్మ చెవులీలు, ఆ వెనక ఉస్సులు ఏదో అంటారు కదా, అవన్నీ ఒక్కొక్క చోట పడేసిందంట. ఏమైంది చివరికి అన్న? దొరికింది అన్నారు. దొరికింది కాబట్టి మాకు పర్వాలా. దొరకకపోతే ఎవరింట్లో ఆ రోజంతా ఎలా ఉంటుంది? జాతర జాతర అంటూ ఉంటారు కదా,
ఆ వస్తువులు అటెసరడాలు, ఈ వస్తువులు ఇటెసరాలు ఉంటూ ఉంటాయి. అంటే దొరికేదాకా ఏం చేస్తాం? దానిని వెతికేవారిగా ఉంటాం. అలాగే దేవుని మందిరంలో నువ్వు ఎలాగ ఉండాలి అంటే, దేవుని మాటల నుంచి నువ్వు నేర్చుకోవలసిన జ్ఞానమును నేర్చుకునే విధముగా ఉండాలి. నేను ఈ వేసవి కాలంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తా. మీరు చెరుకు రసం తాగుతూ ఉంటారు కదా. చెరుకుని ఏం చేస్తారంటే మిషన్లో పెడతారు. ఆ మిషన్ ఏం చేసిద్ది? ఆ చెరుకులో ఉన్న సారం మొత్తం తీసేసుకునిద్ది. ఆ పిప్పును ఏం చేసేసిద్ది? బయటపడేసిద్ది. అంతేనా? అంటే చెరుకు మిషను ఎటువంటి మంచి చెరుకుని పెడితే ఆ చెరుకులో ఉన్న సారాన్ని తీసుకునిద్దో, ఒక క్రైస్తవుడు కూడా దేవుని మందిరంలో ఎలాగ ఉండాలంటే, చెప్పబడుతున్న విషయాలలో, వినబడుతున్న విషయాలలో మంచి విషయాలను గ్రహించగలిగిన బుద్ధిని మనం నేర్చుకోవాలి. అటువంటి జ్ఞానమును మనం ఏం చేయాలంటే పెంపొందించుకోవాలి. చూడండి, ఆ చెరుకు రసం వచ్చిన తర్వాత దానితో పాటు ఏం యాడ్ చేస్తారు? అల్లం యాడ్ చేస్తారు. దానితో పాటు ఏం చేస్తారు? ఐస్ యాడ్ చేస్తారు. అంతేనా? అలాగే ఏదైతే వాక్యము చెప్తున్నారో దానిలోంచి మనము మంచిని నేర్చుకుని దానిని మరలా ఏం చేయాలంటే మరలా మనం స్టడీ చేయాలి. ఈరోజు క్రైస్తవులు ఎలాగ ఉన్నారంటే, వచ్చినప్పుడు వింటారు, చక్కగా వినగలిగిన వాళ్ళు వింటారు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, ఆషామాషిగా వచ్చే వాళ్ళు ఆషామాషిగా ఉంటారు. కానీ ఒక క్రైస్తవుడు ఎలాగ ఉండాలంటే, సంఘానికి రావాలి, వచ్చిన తర్వాత దేవుని మాటలలోంచి జ్ఞానాన్ని నేర్చుకోవాలి, ఆ జ్ఞానానికి ఉపయోగపడే విధముగా మరింతగా నువ్వు బైబిల్ స్టడీ కూడా చేయాలి. ఈరోజు మేము వాక్యం చెప్తున్నాం కదా, ఇర్లకి వెళ్ళి మరలా చదివే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? చదువు వచ్చిన వాళ్ళు నిజమేంటంటే ఎవరూ లేరు. దానివల్ల మనకేమిటి అంటే జ్ఞానము రావడం లేదు. ఒక చెరుకు రసానికి మాధుర్యం ఎప్పుడు వచ్చిందంటే చెరుకు నుంచి వచ్చింది. ఆ చెరుకుకి ఐస్ కలిపినప్పుడు, ఆ చెరుకుకి అల్లం కలిపినప్పుడు, ఆ చెరుకు రసాన్ని గిలకరించినప్పుడు దాని యొక్క రుచి ఏమైందంటే మరింతగా పెరిగింది. అలాగే క్రైస్తవుడవైన నీవు కూడా దేవుని వాక్యమును, జ్ఞానమును అభివృద్ధి పరుచుకోవాలంటే వచ్చి తాత్కాలికముగా కూర్చుంటే సరిపోదు. కూర్చుని దేవుని వాక్యములో రావాల్సిన ప్రతి జ్ఞానమును నువ్వేం చేయాలంటే పొందేవాడిగా ఉండాలి. పొందిన తర్వాత అప్పుడు మాత్రమే నీకేమొచ్చిందంట? 5వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు. ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా దేవుని మందిరానికి వస్తావో, ఎప్పుడైతే శ్రద్ధగా దేవుని వాక్యమును వినడానికి ఇష్టపడతావో, ఎప్పుడు శ్రద్ధగా మళ్ళా దేవుని వాక్యమును చదవడానికి ప్రయాసపడతావో, అప్పుడే నువ్వేం కలిగి ఉన్నట్టంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట నీకు అర్థమవుతుంది. దేవుని జ్ఞానం ఏంటో అర్థమైంది. అయితే మరి ఊరికే వచ్చి కూర్చునే వాళ్ళు, నిద్రపోయేవాళ్ళు, ఏదో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏమీ నేర్చుకోలేరు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం ఎలాగ ఉండాలి అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించు. ఎప్పుడు మాత్రమే లభించిద్ది అంటే శ్రద్ధ పెట్టినప్పుడే, వెతికినప్పుడే, దాని మీద నువ్వు మరలా అధ్యయనము చేసినప్పుడే నీకు దాని మీద ఏం పెరిగిద్దంట? దేవుని జ్ఞానం ఏంటో అనేది తెలుస్తూ ఉంటుంది. అయితే ప్రియులారా, దేవుడి జ్ఞానాన్ని నేర్చుకుని మనం ఏం చేయాలి? చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుడి జ్ఞానాన్ని నేర్చుకుని మనం ఏం చేయాలంటే, దేవుడి జ్ఞానాన్ని నువ్వు ఒకవేళ నేర్చుకోగలిగినట్లయితే 8వ వచనం చెప్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 8వ వచనం, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అంటే నువ్వు దేవుని మీద దృష్టి పెట్టగలిగినట్లయితే, నువ్వు దేవుని వాక్యమును శ్రద్ధగా వినగలిగినట్లయితే, ఆ విన్న వాక్యాన్ని మళ్ళా ధ్యానించినట్లయితే నిన్ను ఎవరు కనిపెడతారంట? దేవుడు కనిపెడతాడు. అంటే నువ్వు ఎవరి పర్యవేక్షణలో ఉన్నవాడివి అవుతావు? దేవుడు పర్యవేక్షణలో. అప్పుడు ఆ దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నిన్ను కాచుతాడంట. మన శుక్రవారం కూడా మనం చదువుకున్నాం, పగలు ఎండదెబ్బైనను
రాత్రి వెనల దెబ్బ అయినను నీకు తగలదు. నీతిమంతుల యొక్క కుడి చేతి పక్కన ఆయన ఎలా ఉంటాడంటే నీడవలే ఉంటాడు. దేవుని వాక్యమును మనము నేర్చుకోవడం ద్వారా, దేవుడి జ్ఞానమును మనము అభివృద్ధి పరుచుకోవడం ద్వారా మనకి వచ్చే లాభం ఏమిటి అంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు, ఆయన మనకు నీడగా ఉంటాడు, ఆయన మనలను కాచేవాడిగా ఉంటాడు. ఈరోజు మనము ఇక్కడ కూర్చునేది ఎందుకు అంటే ఆయన మనకు కృప చూపిస్తాడు, ఆయన మనకు అన్ని విషయాలలో సహాయకుడుగా ఉంటాడు అని తెలియజేస్తున్నాడు. తర్వాత సహాయకుడుగా ఉండి ఏం చేస్తాడంటే 9వ వచనం, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. అంటే ఎప్పుడైతే దేవుని వాక్యము కొరకు వినాలన్న ఆశ నీకు ఉండిద్దో, దేవుని వాక్యమును ఎప్పుడైతే శ్రద్ధగా వింటావో, ఎప్పుడైతే దానిని మరలా ఇళ్ళకి వెళ్ళి ధ్యానిస్తావో, అప్పుడు దేవుడు నిన్ను కాస్తాడు. దేవుడు కాయడమే కాదు, నీకేమొచ్చిద్ది అంటే ఏది నీతో, ఏది న్యాయమో, ఏది యథార్థతో, ఏది సన్మార్గమో నీకు అర్థమవుతుంది అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, చూడండి, మనము వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. మనము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయాన్ని మనము చదువుతూ ముందుకు వచ్చి ఉన్నాం. ఈ 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము కొన్ని నేర్చుకుని కూడా ఉన్నాం. ఏంటో అవి చూద్దాం. దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే ముందు నీకు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానము నిన్నేం చేసిద్దంటే కాపాడిద్ది. ఆ జ్ఞానమే నీకేం చేసిద్ది అంటే ఏది నీతో చెప్పిద్ది, ఏది న్యాయమో చెప్పిద్ది, ఏది యథార్థతో చెప్పిద్ది. ఒకవేళ జ్ఞానమే లేకపోతే, అందుకే సొలొమోను ఏం చెప్తున్నాడంటే జ్ఞానం కలిగిన వాడు సుగంధ ద్రవ్యాన్ని ఎన్నుకుంటావా, మంచి పేరుని ఎన్నుకుంటావా అంటే మంచి పేరునే ఎన్నుకుంటావు. తర్వాత జనన దినమ కార్యక్రమాన్ని ఎన్నుకుంటావా, మరణ దినమ కార్యక్రమాన్ని ఎన్నుకుంటావా అంటే మరణదిన కార్యక్రమాన్ని. సంతోష కార్యక్రమానికి వెళ్తావా, సంతాప కార్యక్రమానికి వెళ్తావా అంటే సంతాప కార్యక్రమానికి. బుద్ధిహీనుని యొక్క పాటలు వింటావా లేదా జ్ఞాని యొక్క గర్దింపుని వింటావా అంటే జ్ఞాని యొక్క గర్దింపునే వింటాడు అని తెలియజేస్తుంది. కార్యాన్ని ప్రారంభిస్తావా లేదా కార్య అంతము వరకు నువ్వు ఆసక్తి కలిగి ఉంటావా అంటే అంతము వరకు ఆసక్తి కలిగి ఉంటాము అని మనం నేర్చుకున్నాం. తర్వాత నీ జీవితంలో వస్తున్న సమస్యలలో, నీకు కలుగుతున్న పరిస్థితిలో అహంకారాన్ని చూపిస్తావా లేదా శాంతమును కలిగి ఉంటావా అంటే శాంతమును. ఇటువంటి జ్ఞానము ఎప్పుడు వచ్చింది అంటే అది దేవుడు ఇస్తేనే వచ్చింది. ఏదో ఈరోజు మనం నోటితో ఒప్పుకున్నాం, కానీ మనం కూడా ఒక రకంగా షార్ట్ టెంపర్ అంటాం కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒక షార్ట్ టెంపర్ కలిగిన వ్యక్తులమే. ఎందుకంటే ఈ శరీరము రక్తమాంసములతో తయారు చేయబడిన వస్తువు. ఈ శరీరానిలో కోపం ఉంటుంది, ఈ శరీరంలో అహంకారం ఉంటుంది, ఈ శరీరంలో ద్వేషం ఉంటుంది, ఈ శరీరంలో అసూయ ఉంటుంది, ఈ శరీరంలో దేవునికి హేయమైనది, దేవునికి విరుద్ధమైన ప్రతి కార్యము కూడా ఈ శరీరంలో ఉంటుంది. దీనిని మనము అధిగమించాలి అంటే దేవుని వాక్యమును బాగా నేర్చుకోవాలి. అలా నేర్చుకోగలిగినప్పుడే మీరు ఎప్పుడైనా కూడా, నేను ఒక విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తా. ఇక్కడ ఎవరైనా కూడా సర్కస్లకు ఎప్పుడైనా వెళ్ళారా? సర్కస్ అంటారు కదా. ఆ సర్కస్కి వెళ్ళినప్పుడు జంతువులతో మనుషులు సర్కస్ ఆడిస్తూ ఉంటారు. మనుషులు దేంతో ఆడిస్తారంట? జంతువులతో ఆడిస్తారు. మరి మనిషి భాష జంతువుల భాష ఒకటేనా? మరి మనిషి మాట జంతువు ఎలా వినగలుగుతుంది? ట్రైనింగ్. అలాగే ఈరోజు కూడా మనము ఎంత బాగా దేవుని వాక్యంలో ట్రైనింగ్ పొందుతామో, దేవుని మాట ఎంత బాగా వినగలుగుతామో అప్పుడు మనకి పేరు వచ్చింది. ఇప్పుడు సర్కస్ చేస్తూ ఉంటారు. బాగా చేస్తే ఏమంటారు? బాగా చేశారు. బాగా చేయకపోతే వీడి చేత కాదు అనుకుంటా, డబ్బులు అనవసరం మనకి అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు క్రైస్తవ జీవితాలు ఎలాగ ఉండాలి అంటే దేవుడి చేత మనం ఏమవ్వాలంటే ట్రైనింగ్ చేయబడాలి. దేవుని చేత ఎలా ట్రైనింగ్ చేయబడతాము అంటే దేవుని వాక్యమును మనము వినడం ద్వారానే అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, మరి మనము కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. సొలొమోను
ఏం తెలియజేస్తున్నాడంటే ఇక్కడ కొన్ని విషయాలు మరలా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సొలొమోను యొక్క జీవితంలో ఆయన మనుషులను పరిశీలన చేస్తున్నప్పుడు మనుషులు మేలైన దానిని ఎన్నుకుంటున్నారా లేదా దేవునికి విరుద్ధమైన దానిని ఎన్నుకుంటున్నారా అనేది చూస్తే దేవునికి విరుద్ధమైన దానినే వాళ్ళు ఎన్నుకుంటున్నారు. అప్పుడు సొలొమోను చెప్తూ ఉన్నాడు, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. పాపము చేయక మేలు చేయుచు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. భూమి మీద ఎవరు లేరని చెప్తున్నారు? నీతిమంతుడు ఒక్కడు లేడు. ఇదే మాట దీనికి ప్యారలల్గా, దీనికి అనుసంధానంగా రోమీలు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. ఏం మాట చెప్పగలరా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే మనకు అర్థమవుతుందా, మనము పాపము చేయడం వల్ల ఎవరు మహిమను కోల్పోతున్నాము? దేవుని మహిమను కోల్పోతూ ఉన్నాం. అంటే మన పాపము వల్ల మనము మేలైన మార్గంలో మనం ఏం చేయలేకపోతున్నాము? నడవలేకపోతున్నాం. ఒకవేళ పాపమే చేయకపోతే ఖచ్చితంగా మనము మేలైన మార్గంలో నడిచే అవకాశం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మానవుడు పాపములో పడిపోయిన రోజు నుంచి అందరూ దేవుని నిమిత్తము లేకుండా తమ స్వంత పద్ధతులలో సంతృప్తిని వెతుకుతున్నారు. మనిషి ఇప్పుడు ఎలాగ ఉన్నాడంటే, దేవుడు మేలైన మార్గాన్ని ఉంచాడు, కీడైన మార్గాన్ని ఉంచాడు. కానీ మనుషులు ఎలాగ ఉన్నారంటే, కీడుని మేలని అనుకుంటున్నారు, చెడుని మంచని అనుకుంటున్నారు, దౌర్భాగ్యాన్ని గొప్పది అని అనుకుంటున్నారు. అనుకుని దేవుని మాటలను విడిచిపెట్టి, దేవుడి జ్ఞానమును విడిచిపెట్టి తమ స్వంత జ్ఞానముతో, తమ స్వంత పద్ధతులతో వాళ్ళు సంతృప్తిని ఎన్నుకుంటున్నారు. కానీ చివరికి వెళితే సంతృప్తి ఉండిద్దా అంటే ఉండదు. చూడండి, అంటే సొలొమోను అతను జ్ఞానవంతుడిగా జీవించడమే కాదు, మనుషులమైన మనలను కూడా ఎలా బ్రతకమంటున్నాడంటే జ్ఞానముగా బ్రతకమంటున్నాడు. ఆ జ్ఞానముగా బ్రతికే విషయంలో ఒక విషయాన్ని చెప్తున్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం, 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనకి ఆయన తెలియజేస్తున్నాడు. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు మేలైన మార్గాన్ని పెట్టాను, మేలు కాని మార్గాన్ని పెట్టా. నువ్వేమనుకుంటున్నావంటే మేలు కాని మార్గాన్ని పట్టుకుని అది మేలైన మార్గం అనుకుంటున్నావు. ఆ మేలు కాని మార్గమును మేలైన మార్గం అనుకుని దానిలోనే నువ్వేం చేస్తున్నావంటే ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నావు. అంటే ఈరోజు ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో షార్ట్ కట్కి అలవాటు పడిపోయాడు. షార్ట్ కట్ అంటే సులభముగా వచ్చే దారులను వెతుకుతున్నారు. ఆ సులభంగా వచ్చే దారులను వెతికి వాళ్ళు అన్యాయం అయిపోతూ ఉన్నారు. ఏదైనా సులభంగా వస్తుంది అంటే అది మనకి ఖచ్చితంగా ఏం చేసిద్దంటే కీడునే చేసిద్ది. నేను కూడా 3వ క్లాస్లో చదువుకున్న ఒక పాఠాన్ని చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తా. ఏంటి ఆ పాఠం అంటే, ఒక రాజు ఒక దేవునిని బాగా పూజించగా దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు. అడిగితే అయ్యా నేను పట్టుకుందల్లా బంగారం అవ్వాలి అని అన్నాడు. ఏమన్నాడండి? అందరూ చెప్పాలి. పట్టుకుందల్లా బంగారం కావాలని. సరే పో, నేను దీవించాను అని అన్నాడు. అనగానే ఈరోజు అంటే ఫోన్లు అవన్నీ ఉన్నాయి కానీ అప్పట్లో అవి లేవు కదా. అయితే వెళ్ళి ఇనప బీరువాని పట్టుకున్నాడు. ఈ ఇనప బీరువా ఏమైపోయింది? బంగారం అయిపోయింది. సరే ఇక్కడ దాకా చాలా బాగుంది. రాజ్యంలో వెళ్ళి చెట్టు మీద చేయేసాడు. చెట్టు కూడా ఏమైపోయిద్ది? బంగారం అయిపోద్ది. ఇప్పుడు రాజు ఫీలింగ్ ఎలా ఉండిద్ది? ఆనందం. ఎందుకని? నేను కోరుకున్న కోరిక నెరవేరిపోతుంది అని అనుకున్నాడు.
అయితే ఇక్కడ దాకా బాగుంది, అలిసిపోయి ఇంటికి వచ్చాడు. అలిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి మనిషికి ఏం కావాలి? ఆహారంగా. అమ్మ అన్నంతా అమ్మ అని చెప్పాడు. అన్నం పట్టుకున్నాడు. ఇప్పుడు ఇదేమైంది? ఇది కూడా బంగారం అయింది. సరే మంచిది నీళ్ళుతా అమ్మ అన్నాడు. ఇది కూడా ఏమైంది? బంగారం అయింది. తెచ్చిన అమ్మాయిని కూడా పట్టుకున్నాడు, వాళ్ళ సొంత అమ్మాయిని. ఆ అమ్మాయి కూడా ఏమైంది? బంగారం అయింది. ఇప్పుడు ఎలా ఉండిద్ది రాజుకి? ఇప్పుడు కూడా ఆనందంగానే ఉండిద్దా? అంటే అన్నం తినగలం, బంగారాన్ని తినలేం. ఆ అమ్మాయితో మాట్లాడగలం, బంగారంతో మాట్లాడలేం. అంతేనా కాదా? చెట్టు నుంచి గాలి పీల్చుకోగలం, బంగారం నుంచి మనం పీల్చుకోలేం. అంటే మన కోరికలు కూడా ఎలాగ ఉండాలి అంటే జ్ఞానయుక్తమైన కోరికలు ఉండాలి. అంటే దేవుడు మరి ముఖ్యముగా సొలొమోను ద్వారా మనకి ఏమి అనుదినము చెప్తున్నాడంటే, నీ ప్రతి నడవడిక, నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి మాట కూడా జ్ఞానముగా ఉండాలి. నువ్వు అజ్ఞానముతో ఏదైనా చేసావు అంటే ఇప్పుడు రాజుకి జరిగిన స్థితిగతులే మనకి పడతాయి. కాబట్టి నీ మధ్యలో నీకు ముందు 2 మార్గాలు ఉంచా. నువ్వేమనుకుంటున్నావంటే షార్ట్కట్ మార్గం అని, మేలైన మార్గం అని, కీడు మార్గాన్ని నువ్వు ఎంచుకుంటున్నావు. నువ్వు మేలైన మార్గాన్ని ఎంచుకోవాలంటే నీకు ఏముండాలంటే జ్ఞానము ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సొలొమోను ఏం చెప్తున్నాడంటే, నీతితో కూడింది ఎంత చాలంట? కొంచెం చాలు, ఎక్కువ అవసరం. అయితే ప్రతి వ్యక్తి కూడా జ్ఞానముగా ఉండాలి. వారి యొక్క జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. జ్ఞానంతో ఉండాలి. జ్ఞానంతో ఏ నిర్ణయాలు తీసుకోవాలంట? మంచి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్తున్నాడు. తర్వాత సామెతల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళదాం. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచమును అసహించుకున్నవాడు బ్రతుకును అని చెప్తున్నాడు. దీనికి మీకు ఏమైనా అర్థమవుతుందా? లోబి తన ఇంటి వారిని ఏం చేస్తాడంట? బాధ పెట్టేవాడిగా ఉంటాడు. లంచమును అసహించుకున్నవాడు ఏం చేస్తాడంట? అంటే ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. షార్ట్కట్లో డబ్బు వచ్చే మార్గం ఉంది. అది ఏమిటంటే లంచం తీసుకోవడం వల్ల. లంచం తీసుకోవడం వల్ల తన ఇంటి వారికి ఏం కలిగిందంట? బాధ కలుగుతుంది. ఆ లంచమును అసహించుకోవడం వల్ల ఏం కలిగిందంట? వాళ్ళు బ్రతుకును. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, కీర్తనల గ్రంథం 15వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుందన్నమాట. ఏంటో మీరు చెప్పగలరా? కీర్తనల గ్రంథం 15వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. దేనిని అసహించుకున్నవాడు అని ఉంటుంది? ధనమున. చూడండి, కీర్తనల గ్రంథము 15వ కీర్తన 15వ కీర్తనలో మీరు చూస్తున్నట్లయితే అక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తుంటాడు. 5వ వచనం, తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పొచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును కదల్చబడు. సామెతలో 15వ అధ్యాయంలో, కీర్తనలో 15వ అధ్యాయంలో కామన్ విషయం ఏమిటి అంటే, అన్యాయముగా ధనమును ఆశించేవాడి జీవితం ఎన్నడూ కూడా ఏమవదంట? కదల్చబడడు. తన జీవితంలో సంతోషము పోతుంది, తన జీవితంలో మేలు అనేది పోతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ వ్యక్తికి సంపాదనలో 2 మార్గాలు ఉంది. ఏమిటి అంటే, ఒకటి న్యాయపరమైన మార్గము, రెండోది ఏంటంటే లంచముతో కూడిన మార్గం. లంచము మనుషుల్ని ఏం చేసిద్దంట? పాడు చేసిద్ది. న్యాయాన్ని ఏం చేసిద్దంట? తారుమారు చేసిద్ది. అలా న్యాయమును వక్రము చేయడము క్రైస్తవులకి మంచిది కాదు. అంటే ఎవరైతే ధనమును ఆశించి న్యాయమును తిప్పుతారో, ఎవరైతే ధనమును ఆశించి మంచిని అవినీతిగా మారుస్తారో, ఎవరైతే ధనమును షార్ట్కట్ మెథడ్లో ఆశిస్తూ ఉంటారో, వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏం కలిగిద్ది అంటే బాధలు కలుగుతాయి. కానీ లంచం పుచ్చుకునేటప్పుడు అతను ఏమనుకుంటాడు? ఈ డబ్బు నాకు మేలు కలిగిద్ది అని అనుకుంటాడు. కానీ పుచ్చుకున్న తర్వాత అతనికి ఏం కలిగిద్దంట? బాధ కలిగిద్దని దేవుని వాక్యం అయితే తెలియజేస్తున్నాడు. అంటే ఎవరు కూడా బాధలు కావాలని అనుకుంటారా? అంటే జ్ఞానము లేకే ఇదంతా జరిగేది.
అంటే లంచము పుచ్చుకుంటే బాధలు పడతాము, లంచము పుచ్చుకుంటే ఎన్నడూ కదల్చబడము, లంచము పుచ్చుకుంటే నాశనం అయిపోతామని తెలిస్తే ఇప్పుడు లంచం పుచ్చుకుంటామా? అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ జీవితం బాగుండాలంటే నువ్వు ముందు ఏం నేర్చుకోవాలంటే జ్ఞానము నేర్చుకోవాలి. ఈ జ్ఞానము నిన్ను ఏం చేసిద్దంటే మంచి నిర్ణయాలు తీసుకోవడంలో నిన్ను ముందుకు నడిపించింది. అంటే జీవితంలో ఎప్పుడు కూడా రెండు మార్గాలు ఉంటాయి. అది సరైనదో మనము ఎన్నుకోవాల్సిన బాధ్యత ఎవరిదంట? మనదే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఇప్పటిదాకా మనకు అర్థమైంది ఏమిటి అంటే, దేవుడు రెండు మార్గాలు ఉంచుతాడు. మంచి మార్గాన్ని ఎన్నుకోవాలంటే జ్ఞానం ఉండాలి అని ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం. ఒకవేళ జ్ఞానము లేకుండా, బుద్ధి లేకుండా ఏదైనా మార్గాన్ని ఎన్నుకుంటే మనకేం జరిగిద్దంట? కీడు జరిగిద్దని చెప్పుకున్నాం. అయితే ఈ జ్ఞానాన్ని ఎవరిస్తారు మనకి? మంచిది ఎన్నుకునే జ్ఞానాన్ని, మేలైన దానిని ఎంచుకునే జ్ఞానాన్ని, మంచి జీవితము నడిచే జ్ఞానాన్ని ఎవరిస్తారు మనకి? చూడండి, రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. దేవుని వాక్యం ఇక్కడ ఏం తెలియజేస్తుంది అంటే, ఈ భూమి మీద మనం ఎవరి జ్ఞానము సంపాదిస్తే మేలుని ఎన్నుకోగలము, ఎవరి జ్ఞానమును పొందితే మనకి మంచి జరుగుతుంది అంటే దేవుడి బుద్ధి జ్ఞానములు మనము పొందాలి. అక్కడ చెప్తున్నాడు, దేవుడికి ఏముందంట? బుద్ధి జ్ఞానములు ఎంతో గంభీరములు, తర్వాత ఆయన మార్గములు ఎంతో గొప్పవని తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు జ్ఞానవంతుడు, దేవుడు బుద్ధిమంతుడు, దేవుడు మంచి మార్గములు కలిగిన వాడు. కాబట్టి మనము కూడా ఏ జ్ఞానమును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి అంటే దేవుడి జ్ఞానమును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడి జ్ఞానమును సంపాదించుకోవాలని ప్రయాసపడతాడో, ఇంత సామెతల గ్రంథంలో చదువుకున్నాం, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు ఎలాంటివో నీకు తెలుస్తుంది. అలాగే ప్రియులారా, ఈరోజు మనము జ్ఞానము ఎక్కడ ఎతకాలి అంటే దేవునిలో ఎతకాలి. ఆ జ్ఞానమే నిన్ను ఏం చేసిద్ది అంటే మేలైన మార్గంలో నడిపించిద్ది అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే జ్ఞానము, దేవుని వాక్యము చాలా అవసరమా అంటే అవును, అవసరమని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం. 8వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుని ముందుకు వెళదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 10-11 వచనాలు. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడో మీకు అర్థమవుతుందా? ఈ భూమిలో ఏది విలువైనది అంటే వెండా బంగారమా నా మాటలా అంటే ఏది విలువైనదంట? దేవుని మాటలే. ఈరోజు మనకు అర్థం కాని విషయం ఏమిటి అంటే దేవుని మాటలనే మనం ఏం చేస్తున్నామంటే తక్కువగా చూస్తూ ఉన్నాం. వెండి బంగారాలకి ఏం చేస్తున్నామంటే ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తున్నాడంటే వెండికి ఆశపడక, అంటే నీ ఆశ దేని మీద పెట్టుకోవద్దు? వెండి మీద పెట్టుకోవద్దు. అంటే దేని మీద పెట్టుకోవచ్చు? అంటే బంగారం మీద పెట్టుకోవచ్చా? ఇల్లు మీద పెట్టుకోవచ్చా? ఉద్యోగాల మీద పెట్టుకోవచ్చా? చదువుల మీద పెట్టుకోవచ్చా? అంటే నీ జీవితంలో నువ్వు ఆశ దేని మీద పెట్టుకోవాలంటే దేవుని వాక్యము మీద పెట్టుకో. నువ్వు దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకుంటే ఆ వాక్యము నీకు ఏమిచ్చిద్దంట? జ్ఞానం ఇచ్చిద్ది. ఆ జ్ఞానము నీకు ఏం చేసిద్దంటే మేలైన మార్గమును నీకు చూపించిద్ది. అంటే మేలైన మార్గము నీ జీవితంలో కనపడాలి అంటే దేవుని జ్ఞానమును పొందడం చాలా అవసరమని మనం నేర్చుకోవాలి. అయితే ప్రియులారా, తర్వాత చెప్తున్నాడు, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తు లేమియు దానితో సాటి కావు. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, మీకు అర్థమవుతుందా? భూమి మీద నువ్వు దేనినైనా ఒకవైపు పెట్టు, దేవుడి వాక్యమును ఒకవైపు పెట్టు.
ఈ రెండిటిలో ఏది విలువైనది అంటే ఏది చెప్తున్నాడు? దేవుని వాక్యమే అని చెప్తున్నాడు. ఇటు ఏదైనా మార్చు, కానీ చివరికి ఏది మంచిదంట? ఇదే మంచిది, ఇదే మేలైనది, ఇదే విలువైనది, ఇదే ఉపయోగపడేది, ఇదే బెటర్ ఆప్షన్. అంటే మన జీవితంలో మనం కూడా ఎలా జీవించాలి అంటే ప్రార్థనలు ఉంటాయి, మన పనులు ఉంటాయి. ఈ రెండిటిలో ఏది బెటర్ ఆప్షన్ అంటే మీరు ఏం చెప్తారు? నా క్వశ్చన్ మీకు అర్థమైందా? ప్రార్థనలు ఒకవైపు ఉంటాయి, మన పనులు ఒకవైపు ఉంటాయి. ఏది బెటర్ ఆప్షన్ అంటే దేనిలో నువ్వు జీవిస్తావంటే? చాలామంది చెప్పడానికైతే మనం మొహమాటం కొద్దీ ఇరుగు పొరుగు ఏమనుకుంటారని ఇది చెప్తూ ఉంటాం, కానీ మనం చేసేవన్నీ కూడా ఇటు ఉంటాయి. ఇటు ఉండి మనం ఏం చేయాలనుకుంటామంటే మనకు మేలు కలగాలని అనుకుంటాం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే ఈ రెండిటిలో ఇది ఎన్నుకుంటేనే నీకు మేలు. ఒకవేళ పొరపాటున నువ్వు ఇది ఎన్నుకుంటే నీకు మేలు జరగదు, కానీ అది నీకు మేలు కలిగించిద్దని చెప్పిద్ది. మీరు చూడండి, ఆహాబు ఎంత దుర్మార్గుడైనా దేవుడు అతని జోలికి కొంతకాలం వెళ్ళలా. ఎప్పుడైతే నాబోతు ద్రాక్ష తోట మీద ఆశపడ్డాడో, ఎప్పుడైతే నాబోతు ప్రాణాన్ని అన్యాయముగా తీసివేశాడో, ఆ తర్వాత ఆహాబు మీద దేవుని యొక్క ఉగ్ర రూపం దాల్చాడు. ఒకవేళ ఇంత ఆస్తి ఉంది కదా నాకు, షోమ్రోను లాంటి రాజధాని నాకు ఉంది కదా, ఆఫ్టర్ ఆల్ అది నాకెందుకు అని ఒకవేళ ఆహాబు అనుకుంటే, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే సెలక్షన్ చేసుకునే విషయంలో, సెలక్షన్ విషయంలో రాంగ్ సెలక్షన్ చేసుకున్నాడు కాబట్టి ఆహాబు ఏమైపోయాడంట? కుక్కలు వచ్చి తన రక్తాన్ని నాకే. అలాగ జీవించడానికి తన బతుకు ఎందుకు అలా అయిపోయింది అంటే మీరేం చెప్తారు? అంటే రాంగ్ బటన్ ప్రెస్ చేశాడు, రాంగ్ చాయిస్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా రైట్ చాయిస్ ఒకటి ఉంటుంది, రాంగ్ చాయిస్ ఒకటి ఉంటుంది. ఏది రైటో ఏది రాంగో ఎవరు చెప్పాలి? దాన్ని దేవుడు వాక్యము చేత మనము దానిని వెదకాలి. అలా వెతికినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా దీవించేవాడిగా ఉంటాడు. అయితే ప్రియులారా, మీకు అర్థమవుతుంది, జ్ఞానం ఉన్నవాళ్ళు, అది కూడా దేవుని జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే మంచి మార్గాన్ని ఎన్నుకుంటారు. ఆ మంచి మార్గం ఏం చేసిద్ది అంటే అతనికి మంచి జీవితాన్ని ఇచ్చిద్ది. అలాగే జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మార్గాన్ని ఎన్నుకోరు, వాళ్ళకి నాశనము కలుగుతుంది. చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుని మనం ముందుకు వెళదాం. అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవదు. ప్రతి మనిషికి కూడా దేవుడు బుద్ధి జ్ఞానములు ఇచ్చాడు. కానీ ఈ బుద్ధి జ్ఞానములు ఎప్పుడు కోల్పోతూ ఉంటాం తెలుసా? కొంతమంది లోకంలో కూడా గొడవలు పడినప్పుడు నీకు చాలా విలువ ఇస్తున్నా, నువ్వు ఇలా మాట్లాడి నువ్వేం పోగొట్టుకోబాక, నువ్వు విలువను పోగొట్టుకోబాక అంటారు. అంతేనా? అలాగే దేవుడు ప్రతి మనిషికి కూడా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఇచ్చాడు. కానీ మనిషి ఎప్పుడు కోల్పోతూ ఉన్నాడంటే సరైన దానిని ఎన్నుకోకపోవడం వల్ల కోల్పోతున్నాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని ఏం చేస్తారంట? కోల్పోదు. నీ జీవితంలో ఎప్పుడైతే రాంగ్ చాయిస్ని ఎన్నుకుంటావో, ఎప్పుడైతే నీ జీవితంలో రాంగ్ బటన్ ప్రెస్ చేస్తావో, ఎప్పుడైతే ఆ రాంగ్ బటన్ నిన్ను రాంగ్ వేలో నడిపించింది, అంటే తప్పుడు మార్గంలో నడిపించింది, ఆ తప్పు మార్గం నిన్ను ఏం చేసిద్ది అంటే నీ బుద్ధిని కోల్పోయింది. కొంతమంది అంటారు, బుద్ధున్నోడు ఎవడైనా ఇంత రేటు పెడతాడా అంటారు. ఏమంటారు? బుద్ధున్నోడు ఎవడైనా ఇంత రేటు పెడతాడా అంటే బుద్ధి లేకపోతే ఏమనుకుంటాము అంటే ప్రతీది నా మంచికే అని అనుకుంటాం. కాబట్టి ప్రియులారా, ఈ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం అంతా కూడా ఏం చెప్తుందంటే నువ్వు జ్ఞానిగా ఉండు, జ్ఞానిగా ఉండనే చెప్తుంది. అంటే నీ జ్ఞానం ఎక్కడెక్కడ చూపించాలంటే అన్ని విషయాల్లో. ఎందుకంటే అన్ని విషయాలు చూపించమంటున్నాడంటే ఈ లోకమంతా కూడా ఎవరితో నిండిపోయిందంట? పాపముతో నిండిపోయింది, పాపులతో నిండిపోయింది. ఆ పాపుల్లో నీ పిల్లలు లేరా అంటే, నీ భర్త లేడా అంటే, నువ్వు లేవా అంటే అందరూ అలాగే ఉన్నాం. అందరూ అలాగే ఉన్నాం. కాబట్టి మనము జ్ఞానముగా ఏం చేయాలంటే మన అడుగులను వేయాలి. మనము జ్ఞానముగా ఏం చేయాలంటే నిర్ణయాలు తీసుకోవాలి. మనము జ్ఞానంగా ఏం చేయాలంటే మన డెసిషన్స్తో ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే జ్ఞానవంతమైన డెసిషన్ ఉండదో వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి అంటే తలకిందులు అవుతాయి. తలకిందులు అంటే ఏంటో తెలుసా? ఒక్కోసారి దండ ఎక్కడ వేయాలనుకుంటారు? ఎవరైనా మనిషికి తలకి వేయాలనుకుంటారు, కాలుకి ఎవరైనా వేస్తారా?
కానీ ఇప్పుడు ఒక్కోసారి కాలు పైన ఉంటాయి, తల కింద ఉంటూ ఉంటుంది. ఒక్కోసారి మన బ్రతుకులు కూడా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, కొంత జరిగిన తర్వాత ఏమైద్ది, ఇంకోటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా మనం ఎలాగ ఉండాలి అంటే జ్ఞానముగా అడుగులు వేసేవారిగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. చెడు మార్గము ఎన్నుకోవడం వల్ల, లేదా మనము అన్యాయమైన ప్రవర్తన కలిగి ఉండటం వల్ల మనకేం పోయిద్దంటే, అక్కడ మీకు కనపడుతుందా, ముందేం పోయిద్ది, మతిపోయిద్ది. కొంతమంది అంటారు మతుండే చేసావా ఈ పని అంటారు. తర్వాత ఏం పోయిద్దంట, బుద్ధి పోయిద్ది. తర్వాత ఏం పోయిద్దంట, జ్ఞానం పోయిద్ది. ఆ తర్వాత ఈ మతి, బుద్ధి, జ్ఞానం దేనిని చెడిపిద్దంట, ప్రవర్తనను చెడిపిద్ది. అంతేనా, కరెక్టేనా? కాబట్టి ప్రియులారా, ఈ మూడు ఎప్పుడు పోతాయో ఆ మనిషి ప్రవర్తన కూడా ఏమైపోతాడంటే కోల్పోయేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, దేవుడు ప్రతి మనిషికి కూడా కొన్ని చేయాలని నిర్ణయించుకుంటాడు. ఏం చేయాలనుకుంటాడంటే ఆ వ్యక్తికి లేదా ఆ స్థలానికి ఏది న్యాయమో, ఏది యుక్తమో, ఏది తగినదో దానిని ఆ సమయానికి దేవుడు ఇవ్వాలనుకుంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే ముందుగానే రాంగ్ డెసిషన్ తీసుకుంటాం. అంటే మీకు నేను ఒక విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తా. ఆహాబు గురించి ఇందాక మనం చర్చించుకున్నాం. ఆహాబు నాబోతు ద్రాక్ష తోటను అడిగాడు అని చెప్పే కదా. ఎందుకు అడిగాడో తెలుసా మీ ఎవరికైనా? నా ప్రశ్న మీకు అర్థమైందా? నాబోతు ద్రాక్ష తోటని ఎందుకు అడిగాడు? అది షమ్రోను అనే పట్టణమునకు రాజధానికి ఆనుకుని ఉన్నది. మనం కూడా ఇరుగు పొరుగు వారి మీద కొన్నిటి మీద ఆశపడుతూ ఉంటాం. కొంతమంది కూడా మనుషుల్ని స్కాన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? ఏదైనా ఒక కవర్ పట్టుకున్నా, ఒక వస్తువు పట్టుకున్నా, లెక్కలేని నోటి దురద ఎవరికైనా ఉంటుందంటే వీళ్ళకే ఉంటుంది. ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఇది ఏం చేయాలి, ఆ కవర్లో ఏముంది, ఏంటి ఈరోజు స్పెషల్ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా కావాలంటారు. ఈ ఆహాబుకు కూడా ఎంత దురద చెవులు, ఎంత దురద కళ్ళు, ఎంత దురద చేతులు అంటే, షమ్రోను అనే రాజధాని కట్టుకున్నాం, ఇక్కడ దాకా బాగుంది కదా, మళ్ళీ ఎక్కడ ఆశపడ్డాడంట, నా పట్టణానికి ఆనుకుని ఉంది కదా, ఇది కూడా నాకే కావాలనుకున్నాను. ఇశ్రాయేలీయులకు ఒక ఆజ్ఞ ఉండేది, ఏంటో మీకు తెలుసా? నీ పొరుగు వానిది దేనిదైనను నువ్వు ఏం చేయకూడదంట, ఆశింపకూడదు. ఎందుకు ఆశింపకూడదు? ఎందుకు ఆశింపకూడదు? కొంతమంది అనుకుంటూ ఉంటారు. నేను కూడా నా చిన్నతనంలో ఈ గడ్డం మీసాలు రాకముందు ఒక అద్దం ముందు వెళ్ళి ఒక స్కెచ్తో మీసాలు ఇలా తిప్పుకొని ఇలా గడ్డం వేసుకుని ఉన్నా. ఒక అతను వెంటనే డోర్ తీశాడు, నీకు ఇలాగొందరా, మేము రోజు షేవ్ చేయలేక వస్తున్నావురా అన్నాడు. అంటే లేనోడికి ఏం కావాలనుకున్నాం, ఉన్నోడేమనుకుంటాడు, లేకపోతే బాగుండని అనుకుంటాడు. మనిషి ఎప్పుడు కూడా ఎలాగ ఉంటుందంటే పొందేదాకా ఆతృతే, పొందిన తర్వాత ఇది నాకెందుకు వచ్చిందిరా బాబు అని. అందుకే దేవుడు ఏదైనా ఇచ్చేదాకా మనం ఆగాలి, ఆతృత పడకూడదు. ఆహాబుని దేవుడు దీవించేదాకా ఆగచ్చు కదా. ఆతృతపడి ఏం చేశాడు, ఒక నీతిమంతుని చంపాడు, మొదటి తప్పు. రెండోది ఏంటంటే అన్యాయముగా ఆశించాడు, రెండో తప్పు. అంటే ఇతను రాంగ్ సెలక్షన్, రాంగ్ ఆప్షన్ ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే అతనికి మతి లేక, బుద్ధి లేక, జ్ఞానం లేక. ఆ మతి లేక, బుద్ధి లేక, జ్ఞానం లేక ఒక ఆడది ఏడ్చినట్టు ఏడుస్తూ ఉంటే తన భార్య వచ్చింది, ఏంటి ముఖం అలా పెట్టావా అంది. ఏమీ లేదు, నేను రాజునా కాదా అంది. అవును నువ్వు రాజువే, ఎవడు కాదన్నాడు అన్నాడు. ఆడు నేను పొలం అడిగితే ఏమనన్నాడు, పొలం ఎవరిది, వాళ్ళది, ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు, అంతేనా కాదా? కానీ నేను రాజుని అనే అహంకారాన్ని చూపించాడు. కానీ ఇంతకు వాక్యం ఏం చదువుకున్నాం మనం? అహంకారము మంచిదా, శ్రేష్టమైన మౌనం మంచిదా, శాంతం మంచిదా? అహంకారానికి పోయాడు, ప్రాణాలు కోల్పోయాడు. అహంకారానికి పోయాడు, కుటుంబం నాశనం అయిపోయాడు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుందా? మీ నడవడికలో జ్ఞానము లేకపోతే, మీ నడవడికలో శాంతము లేకపోతే, మీ నడవడికలో మేలైన మార్గము లేకపోతే మనం కూడా నాశనం అయిపోయే ఆప్షన్ అనేది ఉంటుంది. దేవుడు మనకు మేలు చేయాలనుకుంటాడు. ఆ మేలు చేసేదాకా మనం ఏం చేయాలంటే ఓపిక పట్టాలి. మనం ఓపిక పట్టకుండా మనంతటా మనమే వాటిని, లోకల్లో ఒక మాట ఉంటుంది, చట్టాన్ని చేతులతో తీసుకోబాకాలి. చట్టాన్ని చేతులతో తీసుకుంటే ఏమవుతుంది, మనం జైల్లోకి వెళ్ళే పరిస్థితులు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైనా కూడా దేవుడు మనల్ని ఓర్పుగా ఉండమని దేవుని వాక్యం అయితే తెలియజేస్తున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం
7వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. జ్ఞానము స్వాస్యమంతా ఉపయోగం, సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరం. అంటే మనిషికి ఏది లాభకరం అంట? సొలొమోను ఎప్పుడు మొదటి నుంచి కూడా నువ్వు డబ్బు కావాలా జ్ఞానం కావాలంటే జ్ఞానం అంటున్నాడు, నీకు వెండి కావాలా జ్ఞానం కావాలంటే జ్ఞానం అంటున్నాడు, లేదా నీకు బంగారం కావాలా జ్ఞానం కావాలంటే జ్ఞానం అంటున్నాడు, లేదా నీకు లోకమంతా కావాలా జ్ఞానం కావాలంటే జ్ఞానం 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 అంటూ ఉన్నాడు. మరి ఇంత జ్ఞానం జ్ఞానం కావాలన్న సొలొమోను జ్ఞానంగా బతికాడా? మా ఇంట్లో కూడా ఒక్కోసారి మాకు ఒక చికెన్ తినాలనో పకోడీ తినాలనో ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న తర్వాత అక్కడ ఏదో గొడవ అవుతుంది, ఎవరం తినకుండా అక్కడ పెడతాం, చివరికి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత రోజు తింటాం. దాని రుచి ఉండిద్దా? అంటే ఒక్కోసారి ఎంతో ఆశపడి కొన్ని కొనుక్కుంటాం, కొన్ని తెచ్చుకుంటాం, చివరికి అది మనం ఏం చేయలేం, తినలేం. అలాగే సొలొమోను జ్ఞానం కావాలి కావాలి కావాలన్నాడు. ఆ జ్ఞానాన్ని పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఉపయోగించాడా? ఎంతమంది భార్యలు ఉన్నారు? భార్యలు ఉపపత్నులు మొత్తం కలిపి ఎంతమంది అంట? 1000 మంది. మరలా వెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఫరో కుమార్తెలను చేసుకున్నాడు, ఐగుప్తు కుమార్తెలను చేసుకున్నాడు. వాళ్ళెవరు? అసలు దేవుడు మొట్టమొదటిగా కోపపడ్డ సంఘటన ఏదైనా ఉన్నది అంటే దేవుని బిడ్డలు నరుని కుమార్తెలను చేసుకోవడమే ఆయనకి కోపం తెప్పించిన మొదటి కార్యం. ఆ కార్యాన్ని ఎవరు చేశారు? మరి ఈయన ఎవడు? జ్ఞానవంతుడు. జ్ఞానమైన ఒక్కోసారి ఏం చేసింది అంటే, ఒక్కోసారి మనలో జ్ఞానం ఉంటుంది కానీ మేలైన మార్గాన్ని మనం ఏం చేయలేమంట, ఎన్నుకోలేం. కాబట్టి ఒక అడుగు వేసేటప్పుడు మనం ఎలాగ ఉండాలంటే కొంచెం మేలుగా నడచడానికి ప్రయత్నం చేయాలి. నేను కూడా ఒక్కోసారి ఎవరైనా వెయిట్ చేయమన్నారు అనుకో, కొంచెం వెయిట్ చేసి కోపం వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటా, మళ్ళీ కళ్ళు మూసుకుని 10 లెక్కెడదాంలే అని అనుకుంటా. ఆ 10 లెక్కెట్టి మళ్ళీ ఆ 10 అయిపోయింది, మళ్ళీ ఇంకో 10 లెక్కెడదాంలే అని అనుకుంటాం. అంటే ఈరోజు ఒక మనిషి మాట చేతలో ఎలాగ ఉండాలంటే జ్ఞానంగా ఉండాలి. జ్ఞానంగా లేకపోతే అది మనకి నష్టాన్ని తీసుకువచ్చింది. తర్వాత 12వ వచనం చెప్తున్నాడు, జ్ఞానము హాస్యాస్పదము, ద్రవ్యము హాస్యాస్పదం, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభం. మనిషికి భూమి మీద ఏదైనా ప్రాఫిట్ ఉందంటే ఏంటంట? జ్ఞానము పొందడమే ప్రాఫిట్. ఆ జ్ఞానం ఏం తీసుకొచ్చిద్దంట? ఒక్కోసారి చేపలు పట్టే వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాలి, పక్షులు కొట్టే వాళ్ళ దగ్గర కూడా చాలా నేర్చుకోవాలి. పెట్టుబడి ఎంత? నా మాట మీకు అర్థమవుతుందా? చేపలు పట్టేవాడు పెట్టుబడి ఎంత? ఒక అట్టిపండు లేదా ఒక ఎర్ర. ఆ ఎర్ర కూడా కొనే పని లేదు, భూమిలో తవ్వితే వస్తాయి. పెట్టుబడి ఎంత, లాభం ఎంత? చాలా. ఈరోజు మనిషిని కూడా ఎలాగ ఉండమంటున్నాడంటే దేవుడు, నువ్వు జ్ఞానంగా చేపలు పట్టావు, జ్ఞానంగా పిట్టలు కొట్టావు, ఇక్కడ దాకా బాగానే ఉంది, కానీ నీ జీవితంలో నువ్వు జ్ఞానంగా ఉండలేకపోతున్నావు. నువ్వు జ్ఞానంగా బ్రతుకు. ఆ జ్ఞానం నిన్నేం చేసిద్దంట? నిన్ను రక్షించిద్ది. ఈ వాక్యాన్ని చూస్తే మీకు ఏమైనా గుర్తు వస్తుందా? ఒక్కోసారి కొన్ని చూస్తే కొన్ని గుర్తు రావాలి. నిజమేంటంటే మార్కు సువార్తలో నమ్మి బాప్తీసం పొందినవాడు, నమ్మనివాడు. అంటే బాప్తీసం ఎవరు పొందుతారు? జ్ఞానం ఉన్నవాళ్ళు పొందుతారా, జ్ఞానం లేని వాళ్ళు పొందుతారా? జ్ఞానం ఉన్నవాళ్ళు పొందుతారు. ఆ జ్ఞానం ఉండి బాప్తీసం పొందితే ఆ బాప్తీసం అతన్ని ఏం చేసిద్దంట? రక్షించిద్ది. అంతేనా? అంటే జ్ఞానము మనిషిని రక్షించింది, అజ్ఞానము మనిషి ప్రాణాన్ని నాశనం చేసేది. కాబట్టి ప్రియులారా, మొదటి నుంచి దేవుడు మనుషుల నుంచి కోరుకునేది ఏంటంటే నీ అడుగులు, నీ మాటలు, నీ ప్రవర్తన జ్ఞానంగా ఉండాలి. అవి జ్ఞానంగా ఉండాలి 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 అని నొక్కి నొక్కి చెప్తున్నాడు. ఎందుకు నొక్కి నొక్కి ఇంతలా చెప్తున్నాడు? ఇప్పటిదాకా మనం ఇన్ని చదివాం కదా, ప్రతి దానిలో కూడా జ్ఞానం జ్ఞానం జ్ఞానం, దీన్నే హైలైట్ చేస్తున్నాడు. ఒక్కోసారి గొడవలు అయినప్పుడు కూడా నువ్వు నన్ను అది అన్నావు, నన్ను అన్నావు 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 అంటారు. అలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారా? నువ్వు అలా అన్నావుగా నన్ను అంత మాట అంటావా అంటారు. అంటే దానికి వాళ్ళు బాగా హర్ట్ అయ్యారు. అలాగే సొలొమోను కూడా ఇక్కడ మనకి బాగా ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే నువ్వు జ్ఞానంగా ఉండాలి, ఇది ఒక్కటే బాగా నేర్పించాలనుకుంటున్నాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం ఉంది. ఏంటి ఆ విషయం అంటే 7వ అధ్యాయం 18వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. నీవు దీన్ని పట్టుకుని ఉండుటయు దాన్ని చేయి విడువక ఉండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును.
ఎవరైతే దేవుని జ్ఞానమును సంపాదించుకుంటారో, ఎవరైతే వాక్యమును శ్రద్ధగా వింటారో, ఎవరైతే తిరిగి ఆ వాక్యమును మరలా ధ్యానిస్తారో, దానిని ఎవరైతే పట్టుకుంటారో, ఎవరైతే విడవకుండా ఉంటారో వాళ్ళకి ఏం కలిగిద్దంట? మేలు. మేలు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. మేలుని హీబ్రూ పదంలో ఏమంటారంటే తోబ్ అంటారు. తోబ్ అంటే అర్థం ఏమిటంటే సంక్షేమం. సంక్షేమం అంటే మా ప్రభుత్వము సంక్షేమ ప్రభుత్వం అంటారు. అంటే ఏంటి? తినడానికి తిండు, చేయడానికి పని, బ్రతకడానికి జీవనం కలిగించేదే సంక్షేమం. అంటే దేవుడు నువ్వు జ్ఞానముగా ఉంటే నీకు కావాల్సిన సమస్త మేలులు ఎవరు చేస్తారంట? ఆయనే చేస్తాడు. అంటే ఆయన ఎలా చేస్తాడు? నీకు ఆకలేస్తుంది, ఏలియాకి కాకులతో రొట్టెలు పంపించాడు, నీకు కూడా పరలోకంలో నుంచి జిప్పు తీసి ఆ పైనుంచి కింద పడేస్తాడా? మరి ఎలాగా? అంటే నిన్ను జ్ఞానంగా ఎందుకు ఉండమంటున్నాడు అంటే నీ జ్ఞానమైన మాటలు, నీ జ్ఞానమైన ఆలోచనలు, నీ జ్ఞానమైన నడవడికే నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిద్దంట? ప్రయోజకుని చేసింది. చూడండి, ఇశ్రాయేలు రాజులలో మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. తర్వాత రాజు ఎవరంటే దావీదు. వీళ్ళిద్దరికన్నా శ్రేష్టమైన రాజు ఎవరంట? సొలొమోను. ఎందుకు శ్రేష్టమైన రాజు అన్నారంటే తన జ్ఞానంతో ఆ 40 సంవత్సరాలు యుద్ధమే జరగకుండా చేసుకున్నాడు. మనం జ్ఞానం అంటే ఏమనుకుంటామంటే యుద్ధం గెలవడం జ్ఞానం అనుకుంటాం. కాదు, యుద్ధమే జరగకుండా చేయడమే జ్ఞానం. కాబట్టి ప్రియుల, ఒక్కోసారి మనం కూడా ఏమనుకుంటామంటే గొడవలు విడదీయడం జ్ఞానం అనుకుంటాం. అసలు గొడవ పడకుండా చేయడమే జ్ఞానం. అంతేనా కాదా? కాబట్టి మన జీవితంలో ఎలాగ ఉండాలంటే జ్ఞానము అంటే ఏంటంటే ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో ఆయన చెప్పాడు, ఆ జ్ఞానంలో ఎలా నడవాలో ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అలా జ్ఞానంగా ఉంటేనే దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించు. తర్వాత 19వ వచనం మీరు అందరూ కూడా చదివే ప్రయత్నం చేయండి. పట్నమందుండు 10 మంది, అందరూ చదవండి. అధికారుల కంటే, ఏంటి అందరూ చదవట్లేదుగా? అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం అని ఇక్కడ ఏం చెప్తున్నాడో మీకు అర్థమవుతుందా? పట్టణంలో 10 మంది అధికారులు ఉన్నారంట. పట్టణంలో 10 మంది అధికారుల కంటే జ్ఞానం కలిగిన వాడి జ్ఞానమే ఆడికి ఏంటంట? అంటే అధికారమా జ్ఞానమా? అంటే ఇందాక నుంచి మనం చూస్తున్నాం. వెండా జ్ఞానం అంటే జ్ఞానం. తర్వాత బంగారమా జ్ఞానం అంటే, ముత్యమా జ్ఞానం అంటే, అధికారమా జ్ఞానం అంటే. అయితే ఈ జ్ఞానం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడని చెప్తున్నాం, కానీ మనం నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు చాలా చక్కగా ఫ్లోలో జ్ఞానమా జ్ఞానం అంటే జ్ఞానం అనేసారు, మంచిగానే ఉంది. మరి ఆ దేవుడు ఇచ్చే ఆ జ్ఞానాన్ని మీరు ఎప్పుడైనా కూడా దేవుడి దగ్గర నుంచి పొందడానికి ఏమాత్రమైనా ప్రయత్నం చేశారా? ఈరోజు నేను ఈ ఆరాధనలో జ్ఞానం సంపాదించుకోవాలి, నేను ఈరోజు ఆరాధనలో ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాలి అని ఎప్పుడైనా ప్రయాసపడ్డారా? చూడండి, మీ అందరికీ తెలిసిన ఒక విషయాన్ని నేను చెప్పి కొంచెం ముందుకు వెళతా. ఏమిటంటే కొలసీలు రాసిన పత్రిక, కొలసీలు రాసిన పత్రిక, అక్కడ ఒక విషయాన్ని చెప్తూ ఉంటాడు. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో బుద్ధి జ్ఞాన సర్వసంపదలు 3వ వచనము. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఇంతక మీకు ఒక విషయాన్ని చూపించా. ఒక వ్యక్తి అజ్ఞానంలో నడవాలంటే మతి కోల్పోతాడు, బుద్ధి కోల్పోతాడు, జ్ఞానం కోల్పోతాడు, ప్రవర్తన కోల్పోతాడు అని చెప్పా కదా. ఒక మనిషి గొప్పవాడు అవ్వాలంటే అతనికి ఏముండాలి? ముందు రివర్స్, మళ్ళా మంచి ప్రవర్తన ఉండాలి, జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి, మతి ఉండాలి. అంతేనా కాదా? అలాగే ఇవన్నీ ఇచ్చేది ఎవరు అసలు? చెప్తున్నాడు, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు. బుద్ధి జ్ఞానములు కాదు, మరియు ఏమిస్తాడంట? సర్వసంపదలు. సర్వసంపదలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? సర్వసంపదలు అని అంటే ఏమనుకుంటున్నారు మీరు? నీకు కావాల్సిన సమస్తమును ఆయన ఏం చేస్తాడంట అంటే, ఈరోజు ఒక విషయం చెప్తూ ఉంటాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఈవులు అనుగ్రహిస్తున్నాడు, లేదా ఇచ్చుచూ ఉన్నాడు. అంటే నీకేమి కావాలో ఆయన ఎప్పుడు ఇస్తాడంట? నువ్వు నిద్రపోతున్నప్పుడు ఆయన నీకు ప్రిపేర్ చేస్తాడంట.
చూడండి, పిల్లలు ఉదయమే లేచి నాకు టిఫిన్ కావాలి అని చెప్పక్కర్లా. తల్లిదండ్రులకు ఏం తెలుసు? టిఫిన్ పెట్టాలని తెలుసు, అలాగే స్నానం చేయించాలని తెలుసు, వాళ్ళ స్కూల్కి పంపించాలని తెలుసు. ఎవరికి? తల్లిదండ్రులు. అలాగే మనము నమ్ముకున్న దేవుడు యొక్క జ్ఞానమును మీరు సంపాదించుకుంటే ఆయనకు తెలుసు నీకు ఏది కావాలో. అప్పటిదాకా నువ్వేం చేయాలంట? ఓపిక పట్టి ఆయన మీద ఆధారపడాలి. అలాగ నువ్వు ఆయన మీద ఆధారపడగలిగినట్లయితే దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, ఇంతకు మనం చదువుకున్నాం కదా, జ్ఞానము ఎంతో ఉపయోగకరము, స్వాస్యము అని అన్నాడు కదా. స్వాస్యము అంటే ఏమిటి? స్వాస్యము ఒక మాట ఉంటుంది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యములు. స్వాస్యములు అంటే ఏంటి? ఆస్తి. అదిగోండి, స్వాస్యములో అంటే ఏంటంటే ఇన్హెరిటెన్స్ అన్నాడు. అంటే ఏమిటంటే సొత్తు. ఒక రకంగా నీ బలం, నీకు లాభం ఏదైనా ఉందంటే నీ జ్ఞానమే. అది కూడా ఏ జ్ఞానం? జ్ఞానంలో కూడా రెండు రకాలు ఉంటాయి, లోకానుసారమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానం. కానీ నువ్వు ఏ జ్ఞానం కలిగి ఉండాలంట? ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండేవాడిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, ఇంకా మన వాక్యాన్ని ముగించడంలో ముందుకు వెళదాం. అయితే ఇప్పటిదాకా జ్ఞానం 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 అని చెప్పారు కదా. ఈ జ్ఞానం ఎక్కడ లభించిద్ది అంటే దేవుడి దగ్గర లభించిద్ది అని చెప్పారు. ఈ దేవుడి దగ్గర జ్ఞానం లభించాలంటే వెండిని వెతికినట్టు, బంగారమును వెతికినట్లు వాక్యమును కూడా మేము బాగా వినాలి, దానిని మరలా ధ్యానించాలి, దాని ప్రకారంగా జీవించాలి అని చెప్పాడు కదా. ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఇలాంటి వ్యక్తి ఎవరైనా బైబిల్లో ఉన్నారా అంటే అవును, ఉన్నారు. చూడండి, 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి అంటే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. గిబియోనులో సొలొమోను నిద్రించుచున్నాడు. 5వ వచనం చెప్తున్నాడు చూడండి. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై. ఎవరికి ప్రత్యక్షమయ్యాడంట? సొలొమోనుకు ప్రత్యక్షమై. ఇప్పుడు ఈ సొలొమోను దేనిలో ఉన్నాడంట? నిద్రలో ఉన్నాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నేను నీకు దేన్ని ఇచ్చుటకు నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన 2 పాయింట్లు. సొలొమోను మంచోడా చెడ్డోడా? సొలొమోను మంచోడా చెడ్డోడా? మంచోడు కాబట్టే ప్రత్యక్షమయ్యాడు, చెడ్డోడైతే అయ్యేవాడు కాదు. రెండోది, ఎవరైనా శక్తిని, అనుగ్రహమును, గొప్పదానిని మంచోళ్ళకి ఇద్దామనుకుంటారా చెడ్డోళ్ళకి ఇద్దామనుకుంటారా? మంచోళ్ళకే ఇద్దామని అనుకుంటారు. ఇప్పుడు ఒక్కోసారి నేనున్నాను అనుకోండి, నాకు దేవుడు ఇంటరు, ఐటీఐ, ఆయుర్వేద, ఆక్యుపంక్చర్ సైన్స్ ఇవి చదివే జ్ఞానం ఇచ్చాడు. నాతో పాటు చదువుకున్న వ్యక్తులు, నాకన్నా తక్కువ చదివిన వ్యక్తులు ఉన్నారు, నాకన్నా ఎక్కువ చదువుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే మా బ్రతుకు ఇది చదివితే నడిపించుకోగలము కాబట్టి మాకు దేవుడు ఇంత చదువునే ఇచ్చాడు. అర్థమైందా? ఇంతకన్నా ఎక్కువ ఇస్తే మాకు అవసరం లేదని ఎవల, మాకు ఇది చాలు అని ఎవరు డిసైడ్ చేశారు? దేవుడు డిసైడ్ చేశాడు. ప్రతి వ్యక్తికి కూడా దేవుడు కొన్ని డిసైడ్ చేస్తాడు, నీకు నేను ఇంత ఇవ్వాలనుకుంటున్నాను. సొలొమోనుకు కూడా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటాడంటే తాను ప్రేమించిన వారికి ఇవ్వాలనుకుంటాడు. అంతేనా కాదా? ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమించాడు? సొలొమోనును ప్రేమించాడు. మరి సొలొమోను మంచోడా చెడ్డోడా అంటే దేవుడు చెడ్డోళ్ళని ప్రేమిస్తాడా? మంచోళ్ళనే ప్రేమిస్తాడు. అంటే దేవుడి దగ్గర నుంచి నువ్వు ఏదైనా పొందాలి అంటే నువ్వు ఏ లక్షణాలు కలిగి ఉండాలి? మంచి లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమై ఏం కావాలో అడుగు, నీకేం కావాలో, నీకేది ఇష్టమో, నాకేది ఇష్టమో కాదు నీకేది ఇష్టమో అడుగు అని అడగమన్నాడు. అడగమన్న తర్వాత అసలు అదంతా నేను చదివించను కానీ 9వ వచనానికి మనం వచ్చేద్దాం. అప్పటికి అతని వయసు చాలా చిన్నది. ఆ చిన్న వయసులో ఆయన ఏమడిగాడంటే, ఇంత గొప్పదైన నీ జనమును
న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయ చేయము. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నీకు ఇష్టమైంది అడగమన్నాడు. అతని వయసు అప్పటికి ఎంత? చాలా చిన్నది. అంత చిన్న వయసులో ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది? ఇప్పుడు పిల్లలు కూడా మనం తీసుకెళ్ళామనుకో, మా పిల్లలకు కూడా లేస్ ప్యాకెట్లో ఏవో ఉన్నాయని మొన్న వీడియో చూపించినప్పుడు ఆ అమ్మాయికి ఎప్పుడు నిద్ర లెగిస్తే అది చూపించంటది. ఎవరో స్టేటస్ పెడితే చూపిస్తాం, అది ఆ స్టేటస్ పోయింది. ఇప్పుడు ఎలా చూపిస్తాం? చూపించాలి. సరే చూపించి అన్నప్పుడు చూపించాం కదా, మళ్ళీ వెళ్ళి ఆ లేస్ ప్యాకెట్ కావాలి. ఇప్పుడు ఈ అమ్మాయి జ్ఞానమైన పిల్ల, జ్ఞానం లేని పిల్ల అండి. ఆ చిన్న వయసులో కొన్ని చూసినా కూడా జ్ఞానంగా ఏం చేయలేము, నడవలేం. కానీ సొలొమోను చిన్న వయసు, జ్ఞానంగా ఉన్నాడు, జ్ఞానము నేర్చుకున్నాడు, జ్ఞానం ప్రకారంగా జీవించాడు. ఆయన ఏమడిగాడో తెలుసా? అయ్యా, చిన్న వయసులో రాజ్యాన్ని ఇచ్చావు, చిన్న వయసులో నీతి న్యాయములను తీర్చగలిగిన స్థితిలో నువ్వు ఉంచావు కదా, వీళ్ళకి నీతి న్యాయములను తీర్చగలిగిన స్థితిలో నువ్వు ఉంచావు కాబట్టి వీళ్ళకి సరైన నీతి న్యాయంలో తీర్చగల సమర్థత కలిగిన జ్ఞానాన్ని నాకు. అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు, ఏంటో తెలుసా? ఇతరులకు నువ్వేం చేయకూడదంటే తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు మనకు అర్థం కావు, ఎవరి పక్షాన వాళ్ళు మంచిది అని చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా సంపూర్ణంగా తెలిసినప్పుడే మన మద్దతును మనం తెలియజేయాలి. సంపూర్ణంగా మనం తెలియకుండా మనం మద్దతును తెలియజేస్తే మనం ఏమైపోతామంటే అజ్ఞానులం అయిపోతాం. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇవ్వగానే ఒక కేసు వచ్చింది వెంటనే. ఏంటో తెలుసా ఆ కేసు? ఇద్దరు వేశ్యలు వచ్చారు. అయ్యా, ఒక బిడ్డనే పట్టుకున్నారు, నాకు పుట్టాడని కొట్టుకుంటున్నారు. అంటే ఈరోజు అంటే DNA టెస్ట్ ఉంది, ఆ రోజు లేదుగా. పోనీ పోలికలతో చెప్పొచ్చు, కానీ చిన్నప్పుడు పోలికలతో నిజమేంటంటే చెప్పలేం మనం. అయితే ప్రియులారా, సొలొమోను ఎంత మంచివాడు అంటే తాను ఇతరులకు మేలు చేయడానికి జ్ఞానాన్ని అడిగాడు. ఈరోజు నువ్వు కూడా ఎలా జీవించాలి అంటే నీ జీవితంలో నీ కుటుంబానికి మేలు కలిగేటట్టుగా, నీకు మేలు కలిగేటట్టుగా, నీ భార్యకు మేలు కలిగేటట్టుగా, నీ సంఘానికి మేలు కలిగేటట్టుగా, నీ సమాజానికి మేలు కలిగేటట్లుగా అటువంటి జ్ఞానమును కలిగి నువ్వు ఉండాలి. జ్ఞానము అంటే మీకు అర్థమైందా? ఇతరులకు మేలు కలిగేటట్టుగా నీ మాట ఉండాలి, ఇతరులకు మేలు కలిగేటట్టుగా నీ చూపులు ఉండాలి, ఇతరులకు మేలు కలిగేటట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. కొంతమంది మనుషుల్ని ఇలా అంటారు, ఏంటంటే అలా చూస్తారు నన్ను అంటారు. అంటే కొంతమంది చూపులు కూడా అలాగే ఉంటాయి. మామూలుగా చూడొచ్చుగా కళ్ళతో, రకరకాలుగా చూస్తుంటారు. అవన్నీ నేను చూపించలేను బొమ్మల ద్వారా. వాక్యం అంటే చూపించగలం బైబిల్లో, రకరకాలు చూసే చూపులు కూడా ఎక్కడ చూపిస్తూ ఉంటాం. కొంతమంది దొంగ చూపులు కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మన చూపులు, మన మాటలు, మన ప్రవర్తన, మన నడవడిక, మన తీర్పులు ఎలా ఉండాలంట? జ్ఞానంగా మేలుకరంగా ఉండాలి. జ్ఞానము ఉండాలి, తీర్పులో మేలుకరంగా కూడా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అప్పుడు అవి ఏమిస్తాయంటే దేవుడు 11వ వచనం, దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహింపమని నీవు అడిగితివి. అంటే మనము పోయిన ఆదివారం కూడా సాయంత్రం ఒక వాక్యాన్ని, గొప్ప విశ్వాసాన్ని యేసుక్రీస్తు చూశాడు అని నేర్చుకున్నాం. శతాధిపతి విశ్వాసము మరియు కానాను స్త్రీ విశ్వాసం, వీళ్ళిద్దరు విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ఏమయ్యాడంటే ఆశ్చర్యపడ్డాడు. అదేంటి, యూదులలో ఇంత విశ్వాసము లేదు, ఇశ్రాయేలులో ఇంత విశ్వాసము లేదు, దేవుని జ్ఞానము లేని శతాధిపతి ఓ కానాను స్త్రీ, నీలో ఇంత గొప్ప విశ్వాసం ఉందని ఆయన ఏమయ్యాడంట? ఆశ్చర్యపడ్డాడు. అలాగే సొలొమోను అడిగిన ఆ యొక్క వరానికి కూడా దేవుడు ఆశ్చర్యపడ్డాడు. ఇంత చిన్న వయసులో నువ్వు ఆయుష్ని అడగల, శత్రువుల ప్రాణమును అడగల, ఐశ్వర్యమును అడగల, ఏమడిగావంట? ఒకవేళ ఇదే వరం నీకు ఇస్తే దేవుడిని ఏమడుగుతావు? మా అమ్మకి కాలు నొప్పులు పోవాలి, నాకు ఉద్యోగం రావాలి, నా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, ఇది కాదా మనం అడిగేది? ఎప్పుడైనా నేను నా స్థానిక సంఘం కొరకు నేను పని చేయాలి అని అనుకుంటాం ఎవరైనా? కానీ సొలొమోను ఏమడిగాడు? కానీ ఒకటి అడిగాడు, కానీ దేవుడు ఏమిచ్చాడు? బుద్ధి జ్ఞానమును అడిగాడు. దేవుడు మరియు ఏమిచ్చాడంట? సర్వ సంపదలు ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తామంటే రాంగ్ బటన్ ఎన్నుకుంటాం. బుద్ధి జ్ఞానంలో ఒకవైపు, సర్వ సంపదలు ఒకవైపు ఉన్నాయనుకో, ఈ బుద్ధి జ్ఞానం ఎందుకు? డబ్బులుంటే చాలు, డబ్బుంటే
ఏదైనా చెల్లిద్దని సంపద ఎన్నుకుంటాం. ఆ సంపద ఏం చేసిద్ది మనలో? బుద్ధి జ్ఞానాన్ని తీసేసి గర్వాన్ని పెంచిద్ది. ఆ గర్వం మనల్ని ఏం చేసిద్ది? పతనాన్ని చేసిద్ది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన జీవితంలో మనం ఎలా జీవించాలి అని చెప్పే గొప్ప పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిలే. దానిని విన్నావా, గ్రహించావా, వెండిని వెతికినట్లుగా, బంగారమును వెతికినట్లుగా దానిని వెతికావా, నీవు ధన్యుడివే. ఒకవేళ అలాగ కాకుండా ఏదో నామకార్థంగా వచ్చి కూర్చున్నాము, ఏదో 4 మాటలు చెప్పాడు, నవ్వితే పోలా, ఆన్సర్ చెప్తే పోలా అని ఆన్సర్ చెప్పి నవ్వి వెళ్ళిపోయామా, అది మనకే ఏం కలగజేసిద్ది అంటే నష్టాన్ని కలగజేసిద్ది. కాబట్టి నీ ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి ప్రవర్తన కూడా ఎలా ఉండాలంటే జ్ఞానముగా ఉండాలని దేవుడైన యెహోవా నీ నుంచి ఆయన అదే కోరుకుంటున్నాడు. అయితే చివరిగా ఒక వచనాన్ని చూపించి నేను యొక్క వాక్యాన్ని ముగిస్తాను, సమయం అయిపోతుంది. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూద్దాం. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమూ కాము. యూదులు ఏమి, గ్రీసు దేశస్థులు ఏమి, అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాం. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవునిని వెదుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. అర్థమవుతుందా ఇక్కడ ఏం చెప్తున్నాడో? ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని గ్రంథాలు చెప్పబడినా, ఎన్ని ప్రవక్తలు వచ్చినా, యేసుక్రీస్తు ప్రభువు దిగి వచ్చినా కూడా మనుషుల్లో ఏముందంట? గ్రహించే శక్తి లేదంట, దేవునిని వెదికే శక్తి లేదంట, నీతిగా జీవించే జీవితమే లేదంట. కానీ దేవుడిని నుంచి కోరుకునేది ఏమిటి అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆపోజిట్ వర్డ్ తెలుసా మీకు? పగలకి ఆపోజిట్ వ్యతిరేకమైన పదం ఏంటి? అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని చదువుకుంటూ వెళ్తా, వ్యతిరేక పదాలు మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇందును గూర్చి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు. అంటే దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? నీతిమంతుడు లేడు అంటున్నాడు, అంటే అందరూ అనీతిమంతులు అంటున్నాడు. మరి దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? నా ప్రశ్న మీకు అర్థమైందా? నీతిమంతులను కోరుకుంటున్నాడు. తర్వాత గ్రహించువాడును లేడు, అంటే దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? గ్రహించేవాడిని దేవుని వెదికేవాడే లేదంటున్నాడు, అంటే దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? వెదికేవారిని కాదు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అంటే ఎప్పుడూ 2 మార్గాలు ఉంటాయి. 2 మార్గాల్లో ఒకటే పనికొచ్చే మార్గం, రెండో మార్గం పనికి మాలిన మార్గం. ఆ పనికి మాలిన మార్గమే మనకు నచ్చింది. నిజం ఏంటంటే ఆ పనికి మాలిన మార్గాన్ని మనం చూస్ చేసుకుంటే మనం ఏమైపోతామంట? పనికి మాలిన అవుతాము, మేలు చేసేవాళ్ళుగా మనం జీవించాం. అక్కడ మేలు చేయవాడు లేడని చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవులు ఎలాగ ఉండాలంటే నీతిమంతుడుగా ఉండాలి, దేవుని వాక్యమును గ్రహించేవాడుగా ఉండాలి, తర్వాత దేవునిని వెతికేవాడిగా ఉండాలి, తర్వాత మన అందరము కూడా సరైన మార్గమును ఎన్నుకునేవారుగా ఉండాలి, తర్వాత మేలైన దానిని ఇతరులకు చేసేవాళ్ళుగా ఉండాలి. ఈ 5 లక్షణాలను మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. అయితే ప్రియులారా, చివరిగా ఒక వచనం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయాన్ని చూసి ఈ 7వ అధ్యాయాన్ని మనము ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము చివరి వచనము. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని. ఇంతకేం కనుక్కున్నాడు దేవుడు? నీతిమంతుడు లేడు, గ్రహించేవాడు లేదు, వెదికేవాడు లేడు, మేలు చేసేవాడు లేడు, అందరూ పనికి మాలినోళ్ళే అని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే ఆయన నీతిమంతులుగానే పెట్టాడు, కానీ వీళ్ళే ఏం చేశారంట? వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. తంత్రములు అంటే తంత్రం, మంత్రములు అంటూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా మనుషులు స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవించి వాళ్ళ జీవితంలో దారిద్ర్యాన్ని ఎవరో తెచ్చుకోలే, వాళ్ళే తెచ్చుకున్నాడు. సొలొమోను చిన్నోడు ఏం తెచ్చుకున్నాడు? జ్ఞానాన్ని తెచ్చుకున్నాడు. జ్ఞానంతో పాటు ఆఫర్ ఏమొచ్చింది? సర్వసంపదలు వచ్చింది. మనం ఏం చేస్తాము? కాబట్టి ఒక్కోసారి ఆషాఢం సేల్ అంటూ ఉంటారు. ఆడేం పిచ్చోడు కాదు అమ్మడానికి. ఏం చేస్తాడు? చినిగిపోయింది కూడా కాదు, అది ఓల్డ్ మెటీరియల్ అంటూ ఉంటాడు కదా, ఏమంటారు? నిల్వ స్టాక్ అంటారు. ఆ నిల్వ స్టాక్ని ఆడు పెడతాడు. ఆ లైట్లు వేసేపాటికి మనకేమనిపించిద్ది? ఇది కదా మనం కోరుకుందాం అనుకుంటాం. ఒక నైట్ కొనుక్కునే వాళ్ళం ఎన్ని కొనుక్కుంటాం ఆ రోజు?
డబ్బులు ఉండవు, క్రెడిట్ కార్డే అది కూడా. అయితే అలాగే ఒక్కోసారి కొన్ని తంత్రములు మంత్రములు మనల్ని ఏం చేస్తాయంటే మాయ చూపిస్తూ ఉంటుంది. ఆ మాయలో మనం పడిపోయి అది మేలు అనుకుంటాం. ఇంటికి వచ్చి 2 ఉతుకులు ఉతికిన తర్వాత మనకు అర్థమైంది దాని గొప్పతనం ఏంటో. అలాగే మన జీవితం కూడా ఎప్పుడు అర్థమైంది అంటే కొంచెం ముందుకు వెళ్ళాక అర్థమవుతూ ఉంటుంది ఏది మంచిదో ఏది మేలో. చూడండి, లాజరు ధనవంతుడు, ఎక్కడికి వెళ్ళాక అర్థమైంది ధనవంతుడికి? భూమి మీద అర్థమైందా? అలాగే ఈరోజు స్థానిక సంఘంలో ఎంత వాక్యం చెప్పినా కూడా వినని వాళ్ళు, గ్రహించిన వాళ్ళు, వెతకని వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఏమనడానికి లేదు. వెతికితే అభివృద్ధి పొందుతాం, వెతకకపోతే నాశనం అయిపోతాం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.